Hi to all. Welcome to Scrum Master World channel. Thank you very much for watching our video. So, చాలా సరదాగా స్టార్ట్ చేసినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇవాళ 500 సబ్స్క్రైబర్స్ దాటారు విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ 3 months అయింది స్టార్ట్ చేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఫ్రీక్వెంట్గా నాకు కాల్ చేస్తున్న వాళ్ళు నేను విన్నటువంటి కొన్ని క్వశ్చన్స్, అందులో ముఖ్యంగా స్క్రమ్ మాస్టర్ సాలరీ. సో ఒక్కసారి దాని గురించి కూడా ఒక టాపిక్ చేస్తే బాగుంటుంది అనేసి ఆ, ఈరోజు మీ ముందుకు వచ్చాను. యావరేజ్ గా మన ఇండియాలో స్క్రమ్ మాస్టర్ కి శాలరీ ఎంత లభిస్తుంది, అలాగే అవుట్ సైడ్ ది ఇండియా వేరే కంట్రీస్ లో స్క్రమ్ మాస్టర్ కి శాలరీ ఎంత నడుస్తుంది, అసలు ఏ ఏ ఏరియాలో స్క్రమ్ మాస్టర్స్ కి, ఏ ఏ కంట్రీలో స్క్రమ్ మాస్టర్స్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో క్విక్ గా మీకు ఈ వీడియోస్ అన్ని నేను ఈ వీడియోలో మీకు అవన్నీ నేను షేర్ చేస్తాను. అఫ్ కోర్స్ మీకు అది తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. శాలరీ నెగోషియేషన్ అనేది క్రూషియల్ పార్ట్. సో సెలెక్ట్ అయిన తర్వాత కూడా చాలా మంది మంచి శాలరీ అనేది తెచ్చుకోలేకపోతున్నారు బికాస్ ఆఫ్ అక్కడ వాళ్ళు నెగోషియేట్ చేసే విధానం కావచ్చు, లేదా స్క్రమ్ మాస్టర్ కి ఎంత పే చేస్తారన్న విషయం తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు నేను షేర్ చేస్తాను. బట్ అట్ ఎనీ కాస్ట్ నేను ఎంత చెప్పినా ఫైనల్ గా మీరు హెచ్ఆర్ తోటి డిస్కస్ చేసేటప్పుడు, లేదా మీరు ఇంటర్వ్యూలో ఏ విధంగా మీరు పర్ఫార్మెన్స్ చేశారు, అలాగే ఇంటర్వ్యూర్ తోటి శాలరీ నెగోషియేట్ చేసేటప్పుడు ఆ, ఎంత వరకు మీరు స్టాండ్ అయి ఉన్నారనే దీని మీద ఫైనల్ గా ఆధారపడి ఉంటుంది. బట్ కొన్ని విషయాలు నేను మీకు ఓపెన్ గా షేర్ చేసుకోగలుగుతాను, లైక్ డిపెండింగ్ అపాన్ ఎంప్లాయ్. అండ్ ఆఫ్ కోర్స్ మనకు శాలరీ పే చేసే దాంట్లో సో ఎంప్లాయర్ బేస్ మీద కూడా ఉంటుంది. ఐ మీన్ ఎంప్లాయీ బేస్ మీన్స్ ఎంఎన్సి కంపెనీస్, సారీ, యా, ఎంఎన్సి కంపెనీస్ ఒకలా పే చేస్తాయి. ఓకే, ఐటీ సర్వీసెస్ ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ ఒకలా పే చేస్తాయి. లైక్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి మనకి. సో స్టార్ట్అప్ కంపెనీలు ఒకలా పే చేస్తాయి. అండ్ మనకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో కూడా మనకు స్క్రమ్ మాస్టర్స్ కి వేకెన్సీస్ ఉంటాయి. ఈవెన్ నేను వండర్ అయ్యాను. సో ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో మనకు ఎక్కువ నేను ఎక్కడ చూసానంటే యుఎస్ఏ అండ్ యూకే, కెనడా, ఈ ఏరియాలో ఎక్కువ స్క్రమ్ మాస్టర్స్ కి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ కెనడా ఆల్సో, ఆఫ్ కోర్స్ ఆస్ట్రేలియా ఆల్సో. బట్ రీసెంట్ గా నేను వండర్ అయ్యాను. 1.5 month బ్యాక్ ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అన్న రీచ్ అవుట్ అయ్యాడు నా దగ్గరికి. సో సేఫ్ ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ కావాలి నాకు, మన ఇండియాలో, మన ఆంధ్రాలో ఒక గవర్నమెంట్ పోస్ట్ కి, హెల్త్ కి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ పోస్ట్ కి సేఫ్ స్క్రమ్ మాస్టర్, ఆర్ సేఫ్ అజలిస్ట్, సేఫ్ ఎస్ఎం అంటారు, లేకుంటే సేఫ్ అజలిస్ట్ అంటారు. ఈ రెండు సర్టిఫికెట్లు ఏదో ఒకటి ఉంటే ఎలిజిబుల్ అని నాకు తెలిసింది. సో నేనైతే వండర్, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆ, ఆ, కొన్ని జాబ్స్ కి ఈ కార్పొరేట్ కి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా అడుగుతున్నారు. నిజంగా నేను వండర్ అయ్యాను. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నేను విన్నది యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇక్కడే గవర్నమెంట్ జాబ్స్ లో, గవర్నమెంట్ ఫీల్డ్ లో కూడా స్క్రమ్ మాస్టర్ని రిక్రూట్ చేస్తున్నారన్న విషయం తెలుసు. ఇండియాలో కూడా ఉన్న విషయం నాకే రీసెంట్ గా తెలిసింది. ఐఎమ్ వండర్, మేబీ భవిష్యత్తులో మనకు అవన్నీ రావచ్చు. ఎక్కడో విన్నా, ఐ థింక్ టిక్ టాక్ లో అనుకుంటా. టిక్ టాక్ లో మనకు యూకేనో యుఎస్ఏ నుంచి, అక్కడి నుంచి తెలుగు అతను ఒక వీడియో చేస్తుంటారు, తెలుగు అతను వీడియోస్ చేస్తుంటాడు. థింక్ అతని పేరు చరణ్ అనుకుంటా, నాట్ షూర్. బట్ అతని నోటి నుంచి విన్నా నేను. సో మన పొలిటికల్స్ కూడా, మన పొలిటీషియన్స్ కూడా, లేకుంటే మన గవర్నమెంట్స్ కూడా ఈ అజైల్ మెథడాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవ్రీ 2 weeks మనం ఏం చేస్తున్నాము, సో ఏం ప్రజలకు ఏం చేసాము, దానివల్ల రిజల్ట్ ఏం వచ్చింది, ఇవన్నీ పెడితే బాగుంటుందని ఎక్కడో వీడియోలో చూశాను. నేను నవ్వుకున్నాను, మన ఇండియాలో అది అవ్వదని. బట్ ఇది చూసిన తర్వాత మేబీ పాసిబుల్ ఉండొచ్చు. బట్ నేను ఆ వీడియోని డివైడ్ చేయట్లేను. సో లెట్స్ జంప్ టు ద వీడియో. సో ఎంఎన్సీలో ఎంఎన్సీలో యావరేజ్ గా ఎక్కువ, ఎప్పుడు ఎప్పుడు ఎంఎన్సీలో ఎక్కువ శాలరీ ఎక్కువ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. ఎంఎన్సీ కంపెనీలో శాలరీ ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు మిగతా వాటి. లైక్ యావరేజ్ గా 10 lakhs to 25 lakhs వరకు ఉంటుంది ఎంఎన్సీలో. అండ్ ఐటీలో వచ్చేటప్పటికి కంపేర్ టు ఎంఎన్సీ కాస్త తక్కువగానే ఉంటుంది, లైక్ 7 to 20 lakhs వరకు ఉంటుంది. ఇది యావరేజ్ అండి, నాట్ ఎ ఫిక్స్డ్. యావరేజ్, నాట్ ఎ ఫిక్స్డ్ అని ఎందుకు చెప్పానంటే, మీకు లాస్ట్ లో ఒక సన్నివేశం చెప్తాను. మేబీ ఆ ఇన్సిడెంట్స్ మీకు ఐ ఓపెనర్ లా ఉండొచ్చు.
ఓకే. సో మిగతా వాటితో మీరు పోల్చుకుంటే మీకు ఎలాగో ఐడియా, ఒక రఫ్ ఐడియా వచ్చి ఉంటుంది. సో లైక్ యావరేజ్ గా 5 టు స్టార్ట్అప్ కంపెనీలో 5 to 10 15 lakhs వరకు కూడా ఇస్తారు స్టార్ట్అప్ కంపెనీ. అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో 7 to 15 lakhs వరకు ఇస్తారు. అండ్ కన్సల్టెన్సీ ఫామ్ కూడా ఉంటాయి, వాటిలో ఎక్కువ మనకు డ్యూరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లైక్ 3 months 6 months ఇలాగే ఉంటుంది. సో అక్కడైతే మనకు 8 to 20 lakhs వరకు పే చేస్తారు. ఇది ఫామ్ వైజ్ గా, లైక్ ఇండస్ట్రీ వైజ్ అనొచ్చు, లేదా ఎంప్లాయర్ బేస్డ్. ఇది కాకోకుండా లొకేషన్ బేస్డ్ కూడా ఉంటుంది. లొకేషన్ బేస్డ్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే. సో ఇలా కూడా మనకు సాలరీస్ బేస్ చేసుకొని ఇస్తారు. బట్ నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఎక్కువ రిక్రూట్మెంట్ ఎక్కడ జరుగుతాయంటే స్క్రమ్ మాస్టర్ గా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అండ్ పూణే. ముంబై అండ్ ఢిల్లీ కాస్త తక్కువగానే ఉంటుంది. పే కూడా ఎక్కువ బెంగళూరుకి, తర్వాత హైదరాబాద్కి, తర్వాత చెన్నైకి, ఆ తర్వాత పూణే ఇలాగే నిలుస్తుంది. పే కూడా వీటికి ఎక్కువ ఉంటుంది. అండ్ ఎంతవరకు శాలరీ మనం నెగోషియేట్ చేయొచ్చు అంటే, నేను చూసినంత వరకు 35 lakhs వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు పర్ యానం. పర్ యానం అది కూడా 35 lakhs. ఒక స్క్రమ్ మాస్టర్ 35 lakhs తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే యావరేజ్ గా ఒక ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని యావరేజ్ గా మనం ఎంత డిమాండ్ చేయొచ్చు అంటే, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి, యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి 10 lakhs యావరేజ్ గా నడుస్తుంది. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక స్క్రమ్ మాస్టర్ 10 lakhs ఈజీగా తెచ్చుకుంటున్నారు. మరి అంతేనా, అంతకుమించి ఎక్కువ రాదంటే కోర్స్ అంతకుమించి ఎక్కువ కూడా వస్తుంది. డిపెండ్ అపాన్ యువర్ నెగోషియేషన్. ఇదే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక స్క్రమ్ మాస్టర్ 7 lakhs కి చేస్తున్న వాళ్ళని చూశాను. ఇదే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్క్రమ్ మాస్టర్ 21 lakhs తీస్తున్న వాళ్ళు కూడా చూశాను. బోత్ పీపుల్ చూశాను. బికాస్ ఆఫ్ హర్ స్కిల్స్. ఈమె ఒక లేడీ, ఇతను ఒక అబ్బాయి. ఈ 7 lakhs కమిట్ అయిన అతను ఒక మెన్. ఈ 21 lakhs తీసుకుంటున్న సో ఆమె మా కొలీగ్. సో మా ఆర్గనైజేషన్ నుంచి ఒకే చోటు ఉన్న వాళ్ళం. ఆమె జంప్ అయిపోయింది, నాకంటే ముందు జంప్ అయిపోయింది. లైక్ నేను 6 months తర్వాత లేట్ గా జాయిన్ అయినా ఆ ఆర్గనైజేషన్ లో, ఆమె నాకంటే ఒక 1 year ముందు జాయిన్ అయింది. సో జంప్ అయిపోయింది. వెరీ జూనియర్, మరి ఎక్కువ ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నా బహుశా నాకు తెలిసి ఒక 4 years టోటల్ స్క్రమ్ మాస్టర్ గా 3 years అలా ఉంటుంది. 21 lakhs. అండ్ ఒక ఆఫర్ కాదు ఆమె చేతిలో ఉన్నది. ఆ, అప్పుడు నాతో అంటే నాతో డిస్కస్ చేసినప్పుడు ఏ కంపెనీ చూస్ చేసుకోవాలని వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది మొత్తం 3 ఆఫర్లు వచ్చాయి, మంచి మంచి కంపెనీలు. సో ఇలాంటి కంపెనీలో చేరినప్పుడు మనం నెగోషియేట్ చేయాలి. సో ఎంత ఇస్తారు ఏంటంటే, 1 second గైస్. సారీ, ఐమ్ వెరీ సారీ. యప్. ఇందాక చెప్పినట్టు ఇది కూడా, ఈ 7 lakhs ఏదైతే తీసుకున్నాడో మన ఇండియాలో ఐటీ ఐటీలో టాప్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి ఒక కంపెనీ. టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఈ మూడిట్లో ఉంటుంది. సో నేను టాప్ 1 అని అంటే మీరు ఐడెంటిఫై చేస్తారు, అందుకని 3 అన్నాను. సో మంచి కంపెనీనే, కానీ 7 lakhs పే చేసింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఈ మోస్ట్లీ యుఎస్ బేస్డ్ కంపెనీస్. సో అందుకని ఎక్కువ పే చేసి ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఆమె నెగోషియేట్ చేసినప్పుడు తనకున్న ఈ 3 ఆఫర్లను చూపెట్టి దీన్ని ఇలా అడగమని చెప్పాను. సో తనకు అలాగే 21 lakhs అనేది వచ్చింది. ఆమె ప్రీవియస్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు. మేబీ మీరు అడగచ్చు కూడా, ఆమె ప్రీవియస్ శాలరీ బేస్ చేసి కూడా మనకు శాలరీ ఉంటుంది. సో ఆమె ప్రీవియస్ శాలరీ ఎంత అంటే 6 lakh. 6 lakhs నుంచి 21 lakhs కి జంప్ అయిపోయింది స్క్రమ్ మాస్టర్ గానే. సో డిపెండ్ అపాన్ మీరు ఇంటర్వ్యూలో ఎలా మీరు పర్ఫార్మెన్స్ చేశారన్నది, అలాగే హెచ్ఆర్ తోటి మీరు శాలరీ నెగోషియేషన్ అనేది ఎలా చేశారన్నది, దీన్ని బట్టి ఉంటుంది. మేబీ ఫస్ట్ కంపెనీ, ఈ 3 కంపెనీలో ఫస్ట్ కంపెనీలో ఆమెకి 12 lakhs ప్రొవైడ్ చేస్తామని ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చిన ఒక ఆపర్చునిటీస్ ని, నాకు ఆల్రెడీ 12 lakh ఆఫర్ ఉంది, నువ్వు ఎంత ఇస్తావు అని అడిగి, నేనైతే ఇలాగే గైడ్ చేశాను. లైక్ 12 lakhs ఆఫర్ ఉంది నా దగ్గర ఆల్రెడీ, అంతకు మించి మీరు ఇస్తానంటే నేను మీ కంపెనీలో చేరుతాను ఆమె ఓపెన్ గా చెప్పింది. సో 17 ఆఫర్ చేశారు. 70 lakhs ఆల్రెడీ నా దగ్గర ఉంది, మీరు అంతకు మించి ఎక్కువ ఇస్తానంటే ఐ కెన్ జాయిన్. 21 lakhs ఇచ్చారు. సో ఇది మనం హెచ్ఆర్ తోటి మనం డీల్ చేసేటప్పుడు మనం చేయాల్సిన చిన్న 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 టెక్నిక్స్ అంతే ఇవి. ఓకే, కమింగ్ టు ద మెయిన్ స్ట్రీమ్.
ఇండియాలో చెప్పాను. ఇండియాలో మనకు లొకేషన్ వైజ్ చెప్పాను అండ్ అలాగే ఆర్గనైజేషన్ వైజ్ కూడా చెప్పాను అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా చెప్పాను. ఓకే. సో అవుట్ సైడ్ ది ఇండియా మనకు అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్తాను. ఎక్కువ ఎక్కడ డిమాండ్ ఉందంటే యుఎస్ఏలో ఎక్కువ డిమాండ్ ఉంది స్క్రమ్ మాస్టర్ కి. ఎవరన్నా యుఎస్ఏ జంప్ అవ్వాలి అనుకుంటే మీరు ఈజీగా జంప్ అవ్వచ్చు. ఎందుకు మాట చెప్తున్నా అంటే వాళ్ళకి స్క్రమ్ మాస్టర్ల కొరత ఉంది. ఎలాంటి వాళ్ళు స్క్రమ్ మాస్టర్ గా జాయిన్ అవుతున్నారు తెలుసా? మీరు చెప్తే వండర్ అవుతారు. ఇప్పుడే రీసెంట్ గా గ్రాడ్యుయేట్ అయ్యి కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళ నుంచి 50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే 50 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా స్క్రమ్ మాస్టర్ గా మూవ్ అవుతున్నారు. అంటే యావరేజ్ గా ఒక 20 ఇయర్స్ వాళ్ళ నుంచి 50 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా స్క్రమ్ మాస్టర్ గా జంప్ అవుతున్నారు. ఈ 50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్, మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్, లైక్ అంటే హెల్త్ బ్యాక్గ్రౌండ్, నర్సింగ్ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి వాళ్ళందరూ కోర్స్ నేర్చుకొని స్క్రమ్ మాస్టర్ గా జంప్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ యుఎస్ఏలో కొరత ఉంది. సో అందుకనే వాళ్ళు ఓకే ఫైన్, స్క్రమ్ ప్రాసెస్ తెలిస్తే చాలు, స్క్రమ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తే చాలు, మనకు ఇంకా అంతకు మించి ఏం అక్కర్లేదు, టెక్నికల్ నాలెడ్జ్ అక్కర్లేదు. సో ఇలాగే కాంప్రమైజ్ అవుతున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను స్క్రమ్ మాస్టర్ కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటనేది. సో దానికి కావాల్సిన స్కిల్స్ పీపుల్ మేనేజ్మెంట్ పీపుల్ మేనేజ్మెంట్ అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్. అండ్ వీళ్ళలో ఎక్కువ మంది నైజీరియన్స్ ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మైగ్రేట్ అయ్యారు. రైట్. సో ఈ ఫస్ట్ వన్ నన్ను అడిగితే యూఎస్ఏలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ యూఎస్ఏలో శాలరీ ఎలా ఉంటుందంటే యావరేజ్ గా నేను ఇప్పటివరకు చూసింది $80,000, $80,000 నుంచి $150,000 వరకు ఎర్న్ చేయడం చూశాను. ఇంతకు మించి అయితే ఎక్కడ తక్కువ రాలే. సో $80,000 నుంచి $150,000 వరకు యుఎస్డి డాలర్స్. ఓకే. అండ్ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉందంటే యూకే. సో యూకేలో కూడా బాగా డిమాండ్ ఉంది. అండ్ శాలరీస్ కూడా యూకేలో అలాంగ్ విత్ స్క్రమ్ మాస్టర్ తో పాటు బిజినెస్ అనలిస్ట్ కూడా మంచి డిమాండ్. ఇద్దరికి మంచి డిమాండ్ ఉంది. శాలరీస్ కూడా అలాగే ఉంది. సో యూకేలో అయితే మాక్సిమం £57,000 ఉంటాయి యావరేజ్ గా పర్ యానం. £57,000. అండ్ సింగపూర్ లో కూడా మనకు డిమాండ్ ఉంది స్క్రమ్ మాస్టర్ కి. ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తే ఫస్ట్ యూకే, యుఎస్ఏ, సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో రీసెంట్ గా ఆ, ఒక మాక్ ఎంట్రీ తీసుకున్నాను. సో ఆమె కూడా ఆమె చెప్పిన విత్ ఇన్ 2 days కి ఆమెకి ఆఫర్ వచ్చినట్టుంది. మాక్ ఎంట్రీ తీసుకున్నాను. మాక్ ఎంట్రీలో సో ఎక్కడెక్కడ ఏ ఏ చోట మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నారు ఏంటి అనేది యస్ సీస్. సో ఈమె మాక్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు March 30th రీసెంట్ గా ఆఫర్ అయితే వచ్చింది. రైట్. సో ఈ సౌత్ ఆఫ్రికాలో కూడా స్క్రమ్ మాస్టర్ కి డిమాండ్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇండియా, యూకే, యుఎస్ఏ ఫారిన్ కంట్రీస్ తో నేను కంపేర్ చేస్తే మన కంట్రీస్ లో యుఎస్ తర్వాత మన కంట్రీనే ముందు. ఎందుకంటే ఎక్కువ మన వాళ్ళు యూకే, యుఎస్ఏ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. సో చేస్తుంది మన ఇండియన్ కంపెనీ ఇండియాలోనైనా కంపెనీస్ అన్ని కూడా ఫారిన్ కంపెనీసే ఉంటాయి. సో మన కంపెనీ మన ఇండియాలో ఎలా ఉంటుంది ఇందాక చెప్పాను కదండి, యావరేజ్ గా 10 lakhs 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ 10 lakhs నడుస్తుంది. సో ఇలా అవుట్ సైడ్ ది కంట్రీలో మనకు ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది స్క్రమ్ మాస్టర్ కంటే నాకు తెలిసి కంట్రీస్ వెళ్ళొచ్చు. లైక్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను కంట్రీస్ పేరు. లైక్ యునైటెడ్ స్టేట్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, యూకే అండ్ కెనడా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, చైనా, ఆఫ్ కోర్స్ చైనా ఆల్సో అండ్ ఇండియా. సో ఈ ఈ ఈ కంట్రీస్ లో మనకు స్క్రమ్ మాస్టర్ గా డిమాండ్ ఉంది. బట్ సౌదీ అరేబియా ఈ ఏరియాలో మాత్రం నేను ఎదురుకు స్క్రమ్ మాస్టర్స్ కి పెద్దగా డిమాండ్ చూడలేదు. ఇప్పటివరకైతే నేను చూడలేదు. మేబీ భవిష్యత్తులో ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. మేబీ అక్కడ కూడా ఉండొచ్చేమో చెప్పలేం. ఫస్ట్ ఇప్పటివరకు అయితే నేను చూసింది. రైట్. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే మీరు శాలరీ నెగోషియేట్ చేసేటప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని బట్టి అండ్ అలాగే మీ ప్రీవియస్ శాలరీని బట్టి అండ్ మీరు హెచ్ఆర్ తోటి నెగోషియేట్ చేసేదాన్ని బట్టి మీ శాలరీ ఫిక్స్ అవుతుంది. బట్ మనం అడగాలన్నా మనకు ఒక ఫిగర్ తెలియాలి కాబట్టి యావరేజ్ గా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి 10 lakhs ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మీరు మీ ఇంటర్వ్యూలో ఎంత అడగచ్చు అన్నది మీరు డిసైడ్ చేసుకోండి.
అండ్ కొంతమంది ఏంటి నాకు ఇంత వస్తే చాలు అని మైండ్లో అనుకుంటారు. సో అక్కడితో ఆపేస్తారు. చాలు నాకు 10 lakhs అక్కర్లేదు, నాకు ఒక 7 lakhs వస్తే చాలు. నా ప్రీవియస్ సాలరీ ఇప్పటివరకు 20,000 ఉంది పర్ మంత్. సో నాకు ఒక 50,000 వస్తే చాలు పర్ మంత్ కి, ఇలా అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి మనం లైక్ ఇది వారంలా ఉపయోగం. 10 lakhs యావరేజ్ నడుస్తుంది కదా. లేదంటే ఒక చిన్న పదం వాడచ్చు, యాజ్ పర్ ది కంపెనీ. అది కూడా పెద్ద పదమే, చిన్న పదమే కాదు. యాజ్ పర్ ది కంపెనీ నామ్స్ అన్నామంటే ఒకసారి వాళ్ళు కౌంటర్ ఇవ్వచ్చు. లైక్ యాజ్ పర్ ది కంపెనీ నామ్స్ అన్నారు, మా కంపెనీ నామ్స్ ప్రకారం మేము కేవలం 10% ఇస్తామన్నారు అనుకోండి. సో అప్పుడు మనం డిఫెండ్ చేయొచ్చు. నోను, యాజ్ పర్ ది కంపెనీ నామ్స్ ప్రకారం మార్కెట్ లో 50% పెరుగుతుంది, 50% ఇస్తున్నారు అని అనొచ్చు, డిఫెండ్ చేయొచ్చు. ఎందుకు యాజ్ పర్ ది కంపెనీ నామ్స్ అన్నాం అనుకోండి. ఆ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా ఫ్రెండ్, సో తనకి ప్రీవియస్ శాలరీ చాలా తక్కువ ఉండేది. లైక్ తన టార్గెట్ ఏంటంటే చాలు ఒక 7 lakhs వస్తే చాలు అనుకున్నాడు. సో 7 lakhs ఇస్ ఫైన్ అని తన మనలో అనుకున్నాడు. సో వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు ఏంటి, లేదు మేము అంత ఇవ్వలేము, 7 lakhs ఇవ్వలేము, మేము 5,50,000 ఇస్తాము అన్నారు. ఎంట్రీ లెవెల్, వెరీ ఎంట్రీ లెవెల్. మధ్యలో జాబ్ మానేసి ఇటువైపు రావాలనుకున్నాను. లైక్ ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా పెడితే నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళలేను, ఎంట్రీ లెవెల్లోనే వెళ్తాను. ఫస్ట్ 5,50,000కి ఓకే ఓకే చేశాడు. బట్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేటప్పుడు 9 lakhs ఇచ్చారు. 9 lakhs. అండ్ ఇంతకంటే విచిత్రమైంది ఏంటంటే జాయిన్ అయిన 1 month కే, నెక్స్ట్ మంత్కే 30% హైక్ ఇచ్చారు. నేను ఇంతవరకు ఏ కంపెనీ చూడలే అలాంటి కంపెనీ. ఏ కంపెనీ? ద కంపెనీ నేమ్ ఇస్ టెరాడేటా. టెరాడేటా 6 months వైజ్ అక్కడ హైక్ ఇస్తారంట, 6 months వైజ్. సో మనం ఎవ్రీ 6 months కి నువ్వు ఎప్పుడు జాయిన్ అయినా సరే వాళ్ళ శాలరీ హైక్ పీరియడ్ లో ఏదైతే ఉందో ఆ హైక్ పీరియడ్ లో ఖచ్చితంగా హైక్ ఇచ్చేస్తారంట. ఎవ్రీ ఇయర్ కి ఇయర్ కి ట్వైస్. సో మనోడు జాయిన్ అయిన 1 month కే శాలరీ హైక్ తీసుకున్నాడు. సో వండర్. సో అందుకని కొన్ని సందర్భాల్లో మనకు ఆ పదం ఉపయోగపడుతుంది, యాజ్ పర్ ది కంపెనీ నామ్స్. సో మీరు అది యూజ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు తక్కువ చెప్తే నో, మీరు ఒక ఫిగర్ చెప్పొచ్చు, లేదు నా మైండ్ లో ఫిగర్ అనుకుంటున్నాను, లేదా నా కరెంట్ శాలరీ మీద 30% 50% ఇవ్వండి. సో ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే. యా, దట్స్ ఇట్ టీమ్స్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో మీ శాలరీ నెగోషియేట్ చేసేటప్పుడు మీరు ఎలా ట్రిక్స్ ఉపయోగించారో మీరు కమెంట్ రూపంలో మీరు మెన్షన్ చేయొచ్చు. సో మేబీ కుదిరితే నెక్స్ట్ టైం ఎవరన్నా నన్ను అడిగినప్పుడు మీరు యూజ్ చేసిన టిప్స్ కినా లేదంటే ఆ ట్రిక్స్ కినా బాగున్నాయి అనిపిస్తే నేను వాళ్ళకి, చాలా మంది కాల్ చేస్తుంటారు, సో వాళ్ళకి నేను ఇవి చెప్తాను. మేబీ మన జీవితంలో మనం ఎలాగైతే ఉపయోగించుకున్నామో ఆ కామెంట్స్, ఆ టిప్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీలో ఎవరన్నా స్క్రమ్ మాస్టర్ కానివ్వండి, లేకపోతే సేఫ్ కానివ్వండి, లేకపోతే పవర్ బిఐ కానీ ఇలా ఏమన్నా చేయాలనుకుంటే జస్ట్ లెట్ us మీ నో. సో నాకు తెలిసినంత వరకు నేను కొన్ని ఇన్స్టిట్యూషన్లు మాత్రమే నేను రెఫర్ చేస్తాను, అన్నిటికీ రెఫర్ చేయను. ఎందుకంటే మీరు రూపాయి పెట్టారంటే అందులో మీకు 10 రూపాయలు కలిగే విధంగా, లాభం కలిగే విధంగానే ఉండాలి, లేకపోతే నేను రెఫర్ చేయను. ఓకే. లేదా మీరు ఏదైనా గైడెన్స్ కావాలన్నా అఫ్ కోర్స్ నాకు టైం ఉంటే నేను గైడెన్స్ ఇస్తుంటాను. సో దానికి నేను ఎటువంటి చార్జెస్ చేయను, బికాస్ ఆఫ్ ఐఎమ్ స్క్రమ్ మాస్టర్. నేను వాల్యూస్ చూస్తాను ఫస్ట్. సో వాల్యూస్ సరిగా ఉన్నాయంటే ఆటోమేటిక్ గా రిలేషన్స్ కరెక్ట్ గా ఉంటాయి, రిలేషన్స్ కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా నాకు ఎక్కడో చోట మంచి జరుగుతుంది. ఓకే. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.